అదే ఇప్పుడు ప్రజలు మన అభిమానులు మన చుట్టూ ఉన్నవాళ్ళు మన మీడియా ఆహా ఓహో అనొచ్చు. అవును సార్, ఇప్పుడు పబ్లిక్ అవనియండి, లేకపోతే ప్రధానంగా కాపు సామాజిక వర్గం వాళ్ళు అవనియండి, సో వాళ్ళ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే వీళ్ళకి సింగిల్గానే వెళ్తే బాగుండు, ఎన్ని వచ్చినా 2029కి అప్పుడు చూసుకోవచ్చు, అనవసరంగా వెళ్ళి మీరేదో హైప్ చేయడం, పార్టీయే పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చాలామంది మాట్లాడే పరిస్థితి ఇప్పటికే విభేదాలు వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో వీళ్ళు మాట్లాడిన వాయిస్ని వాళ్ళు ఏ రకంగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది కీలకంగా మారే ఛాన్స్ ఉందా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. ఇప్పుడు మన కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ కాంగ్రెస్ చర్చలు జరిపినప్పుడు వాళ్ళు పదే పదే చెప్పేది ఏంటి, మా ఓట్లు మీకు ట్రాన్స్ఫర్ కావు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ చాలా కష్టం అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది. ఇంకా మీరు చెప్పిన బీజేపీ కూడా ఆ మాటకు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన డైలాగు 2029కి చూసుకుందామనే ధోరణి బీజేపీలో చాలా ఎక్కువగా ఉంది. నిన్న బీజేపీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నాయకుడితో జస్ట్ ఏదో మాట్లాడాను నేను. వాళ్ళ సమావేశం జరిగింది నిన్న. బీజేపీతో పొత్తుకు లైన్ క్లియర్ అది ఇది అని చెప్పి నిన్న సాయంత్రానికి స్క్రోలింగ్లు అవన్నీ వస్తున్నాయి. 100% అందుకు భిన్నంగా జరిగింది. శ్రీప్రకాష్ జీ అని ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆయన ప్రహారీ అంటారట. ప్రహారీ ఆయన వాళ్ళ భాషలో, సంఘ పరివార భాషలో. ఆ ప్రహారీ అన్ని విని మీరు అసలు ఎందుకు ఇంత పొత్తు గురించి అల్లాడుతూ ఉన్నారు, మేము నిర్ణయం తీసుకున్నప్పుడు తీసుకుంటాం, మీరు 175 స్థానాల్లోనూ 25 పార్లమెంట్ స్థానాల్లోనూ పోటీ చేయడానికి అభ్యర్థులను నిలబెడతాం, గట్టిగా ఉంటామని ఈ విషయం మాట్లాడకుండా పొత్తు అని వాళ్ళు ఏదో అంటుంటే మీరు దాంట్లోనే పడి ఎందుకు చిత్త అవుతున్నారనే ఒక ప్రశ్న ఆయన చాలా తీవ్రంగా సంధించారు. ఓకే, అలాగే మాట్లాడిన వాళ్ళు కూడా యూ మే బి సర్ప్రైజ్ టు నో, తెలుగుదేశంలో నుంచి వెళ్ళి బీజేపీలో ఉన్నారు చాలా ప్రముఖులు, చాలా రాజ్యసభల్లోనో లేదా లోక్సభలోనో లేదా కేంద్ర మంత్రివర్గాల్లోనో ఉన్నారు అన్నవాళ్ళు కూడా మనం తప్పకుండా పొత్తు పెట్టుకోవాలని అక్కడ చెప్పలేదట. అక్కడ వాళ్ళు చెప్పలేదు. చాలా సాధారణ భాషలో మీరు తొందరగా డిసైడ్ చేస్తే మాకు క్లియారిటీ వస్తుంది, ఈ మాట తప్ప తెలుగుదేశంతో వెళ్ళకపోతే కుదరదు అని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది అట. మీరు ఈరోజు ప్రముఖ పత్రికలో చూస్తే కూడా కొందరు బీజేపీ నాయకుల సూచన అని మాత్రమే ఉంది దాంట్లో. అందరూ అని కానీ సమావేశం కొందరు. కాబట్టి అంటే బయట సాగుతున్న ప్రచారానికి దీనికి తేడా. మీడియాకు 2 డ్యూటీస్ ఉంటాయి. ఒకటి సమాచారం ఉన్నట్టు ఇవ్వటం, రెండవది ఎవరు ఏం మాట్లాడుతున్నా నిజంగా ఏం జరుగుతుందనే ఒక విషయం చెప్పడం. దీనికోసమే నేను చెప్తున్నాను. దీన్ని బట్టి బీజేపీ రాదా వస్తుందా టీడీపీతో అది నేను చెప్పలేను. పవన్ కళ్యాణ్ పొత్తు గురించి కూడా కొంత సందేహాలు ఉన్నాయి అనే మాట కూడా అక్కడికి వస్తే ఇప్పుడు అప్పుడే నాదెండ్ల మనోహర్తో కూడా కలవటం ఇది కూడా జరిగింది అక్కడ. నిన్న పోనీ పవన్ పొత్తు మీద క్లారిటీ వచ్చిందా సమావేశం తర్వాత? అసలు క్లారిటీ ఏంటి, కన్ఫ్యూజన్ ఏముంది? అవును, ఎన్డీఏలో ఉన్నటువంటి ఆయన గురించి కూడా అంటే బీజేపీ గేమ్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్. వాళ్ళు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, జనవరి 15వ తారీఖు తర్వాత కానీ మేము ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాము, మీరు అప్పటి వరకు తొందరపడకుండా జగన్ మద్యం మీద ప్రభుత్వం మీద మీరు పోరాడుతూ ఉండండి, మిగిలిన సంగతులు తర్వాత చూసుకుందామని చెప్పారు వాళ్ళకు. అందుకే నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే పొత్తులు ఆశీస్సుల గురించి పవన్ చెప్పినా, టీడీపీ చెప్పినా, జనసేన చెప్పినా అది బీజేపీ మాట కాదు. చాలా చాలా క్వశ్చన్స్ అక్కడ వేస్తున్నారు. అందులో కీలకమైంది 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి వైసీపీకి. టీడీపీకి ఉన్న 1-2 ఈరోజు రేపు అయిపోతాయి. అవి కూడా లోక్సభ స్థానాలు అంటే ఎక్కడైనా తెచ్చుకోవచ్చు, రాజ్యసభ స్థానాలు చాలా కష్టం. ఇవి 2026 వరకు ఉంటాయి వైసీపీకి. మిగిలిన ఎన్నికలు ఫలితాలు ఎలా ఉన్నా 2026 వరకు వైసీపీకి ఉండే ఈ 11 రాజ్యసభ స్థానాలు బీజేపీకి చాలా ముఖ్యం. కాబట్టి వెయిట్ చేయాలి మనం. ఇద్దరు మనల్ని బలపరుస్తున్నారు, ఓకే మనం ఎందుకు చేయలేదు, ఒక ఫిలాసఫీ. మనం ఎలాగో రాము, మరి అటువంటిప్పుడు మనం ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే 2029 కన్నా మనం ఒక శక్తిగా కనబడతాం. ఇది వరకు చంద్రబాబుతో ఉన్నప్పుడు మనం పెరగలేదు అనేది కూడా ఒకటి ఉంది. ఈ క్రమంలో ఒక చిన్న లాస్ట్ పాయింట్ చెప్పి వదిలేస్తాను. సాంప్రదాయకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లతో ఉన్న నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనం ఒంటరిగా వెళ్ళి మన పార్టీని మన పునాదిని మనం కాపాడుకోవటం చాలా మంచిది అవును అనేది వాళ్ళందరూ నిన్న కూడా అదే అభిప్రాయం వచ్చిందన్నమాట. అందుకని అంతకుముందు ఇచ్చిన ఊపుకు తర్వాత వచ్చిన రూపుకు చాలా తేడా మనకు కనిపిస్తుంది. సార్ మరొక విషయం, కాపుల విషయంలో కూడా అదే. కాపులు కూడా ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు ఇంతగా బలపరిచి ఇదంతా చేస్తే తర్వాత ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ ఎటు తిరిగి 2nd ప్లేస్లోనే ఉంచుతున్నారు కదా. కాబట్టి ఉన్నది కూడా మనం వెళ్ళి అక్కడ బలపరచడమే అవుతుంది. మన సొంత పునాదిని మనం ఎలా కాపాడుకోవాలి దాని మీద దృష్టి పెట్టాలి. ఆ విధమైన
వక్కాణింపు స్ట్రెస్ పవన్ కళ్యాణ్ నుంచి ఉండట్లేదు. ఒక విధంగా వాళ్ళకు ఒక ఉపగ్రహంలాగా మన పరిస్థితి తయారవుతుంది తప్ప బలమైన స్థానంలో సమాన ప్రాతిపదిక మీద ఇది జరగడం లేదు. ఆత్మగౌరవం ఇట్లాంటి మాటలు కూడా వస్తాయి కదా. సో ఇలాంటివి కూడా కాపాడుకోవాలి అనే ఒక స్లోగన్ కూడా వచ్చింది. కాపు సమ్మేళనాలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి కొంతకాలం కిందటితో పోలిస్తే, రకరకాల వేదికలు, జిల్లాలు, వీటన్నిటిలో. అక్కడ యాస్పిరెంట్స్ మేమని ఆశపడే వాళ్ళు ఒకటైతే, క్యాస్ట్ గ్రూప్గా అసర్టివ్గా ఎలా ఉండాలి, మన ఐడెంటిటీ ఎలా కాపాడుకోవాలనేది కూడా వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. నిన్న కూడా చూడండి, ఇప్పుడు కేసినేని నాని, కేసినేని చిన్ని ఆ తిరువూరులో జరిగిన వివాదం, మనం నాని వివాదం మళ్ళీ అది టికెట్ ఇవ్వకపోవడం అది మాట్లాడదాం. నేను మీకు చాలాసార్లు చెప్తున్నా కదా, ఈరోజు వైసీపీ గురించి తప్ప రేపు మళ్ళీ తెలుగుదేశం నుంచి కూడా ఇదే వస్తుందని. అక్కడ ఆ ఫ్లెక్సీ తీసేశారు. కేసీనేని నాని ఫ్లెక్సీ లేదని ఆయన అభిమానులు గొడవ చేశారు, ఆ ఫ్లెక్సీ తీసేశారు. ఆ ఫ్లెక్సీ మీద పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడట. మా హీరో ఫ్లెక్సీ మీరు తీసేశారు అని జనసేన వాళ్ళు ఇదయ్యారు. అంతకుముందు కూడా తిరువూరు సమావేశంలోనే రసాభాస అయింది పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచే. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న ఇవి ఆ పార్టీలో వస్తున్న ఆ కలయికలో వస్తున్న తగాదాలు అన్నమాట ఇవి. సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో